ఏమో గీ నినాదాలు మనం గొడవల మీద చూసేది. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం. మనం బతికేంది సార్ ఈ తెలంగాణ అంటే ఇక అయితే నీతో కావాలని కేసీఆర్ నువ్వు దండాడాలి. ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. అరే బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా రాసిపెట్టినట్టు కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం. వాడు ఏం చేయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చినాం. గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊర్లో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా భట్రాజు బల్లే చదువుకున్నాను నేను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్దబాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా కోటి ఓలు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కళ్ళ ముందర నేను సాక్షి ఉంది. ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో, ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం. ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతా ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు నేను సాక్షిగా ఉన్నటువంటి ఘట్టం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే.